హాయ్, దిస్ ఈజ్ ప్రియాంక. నేను ఒక చిన్న కథ చెప్తా వినండి. తండ్రి కూతుర్ల కథ. తండ్రి కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశాడనమాట. కొద్ది రోజుల తర్వాత తండ్రి తనని కూతుర్ని చూడాలనిపించి కూతురింటికి వెళ్తాడు. అప్పుడు వెహికల్స్ లేవు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళేది, నడుచుకుంటూ వచ్చేది. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 days ఉంటాడు. తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వడానికి తయారవుతుంటాడు. వచ్చేటప్పుడు తన కూతుర్ని అడుగుతాడనమాట. బిడ్డ, ఇక్కడ అంతా బాగానే ఉంది కదా, అల్లుడు అత్త మామ మంచిగా చూసుకుంటున్నారు కదా నిన్ను అని అడుగుతారనమాట. అయితే కూతురు చెప్తుంది తండ్రికి, నాన్న అంతా బాగానే ఉంది, నాకు మోచేయకున్నంత సుఖం ఉంది అని చెప్తుంది అన్నమాట. అప్పుడు తండ్రి అనుకుంటాడు, అంతే సుఖం ఉంది అని చెప్తుంది కదా, సుఖం మంచిగానే ఉందేమో అని అనుకుంటాడు. తర్వాత అప్పుడు వెహికల్స్ లేవు కాబట్టి నడుచుకుంటూ వచ్చేది కదా, నడుచుకుంటూ తన ఇంటికి వస్తున్నాడు తండ్రి. మార్గ మధ్యంలో తనకి దాహం వేస్తే అక్కడ ఒక బావి ఉంటుంది. బావిలోకి కొన్ని మెట్లు ద్వారా దిగి తాగాలన్నమాట వాటర్. అయితే దిగి తాగుతాడు. ఎక్కేటప్పుడు మోచేయికి దెబ్బ తాకుతుంది. అప్పుడు తన కూతురు చెప్పింది గుర్తుకొస్తుంది ఆ తండ్రికి. అంటే నా మోచేయికి ఇంత దెబ్బ తాకితే ఇంత నొప్పి వస్తుంది నాకు అంటే, నా కూతురు కూడా బాధతో చెప్పిందన్నమాట. అంటే మోచేయకున్నంత సుఖం ఉంది అని అంటే ఇంత అర్థం ఉందా దీంట్లో అని మళ్ళీ తన ఇంటికి వెళ్ళి కూతురింటికి వెళ్ళి తనని తీసుకురావడానికి వెళ్తాడనమాట. అంటే ఎవరి బాధ అయినా చెప్తే కానీ వింటే కానీ అర్థం అవ్వదు కదా, అనుభవిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఇతరుల బాధ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం మాత్రం చేసుకోకండి.